Moral story is retold by Siram. Welcome, dear students, teachers, and friends, to another moral story of happiness now. One day, Tenali Rama and his friend were lying on a hammock and enjoying the gentle sea breeze. It was a beautiful day, and both men were smiling to themselves. Seeing his friend, Tenali inquired as to what was causing him to smile. His friend replied, saying, he was thinking about the day when he will be truly happy. When is that? Tenali Rama asked. His friend went on to explain that he will truly feel happy when he has a house by the sea, with a comfortable car, a big bank balance, a pretty wife, and four sons who would get educated and earn a lot of money. Interrupting this monologue, Tenali asked, after all this, what will you do? To which his friend replies, after all this, I can put my feet up, enjoy the sea breeze and the sun on my face. Hearing this, Tenali gives out a mighty laugh and says, but aren't you doing just that now? Minus all the hard work? Moral: బీ హ్యాపీ ఇన్ ద మూమెంట్. ఇప్పుడు ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. ఒకరోజు తెనాలి రాముడు మరియు అతని స్నేహితుడు ఒక ఉయ్యల మీద పడుకొని సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆ రోజు చాలా అందమైన రోజు మరియు వాళ్ళిద్దరూ తమలో తాము నవ్వుకుంటూ ఉన్నారు. తన స్నేహితుడిని చూసి తెనాలి రాముడు, నువ్వు నవ్వడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అతని స్నేహితుడు ఇలా చెప్పాడు, తాను నిజంగా సంతోషంగా ఉండే రోజు గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు తెనాలి రాముడు, అది ఎప్పుడు అని అడిగాడు. దానికి అతని స్నేహితుడు ఇలా బదులిచ్చాడు, సముద్రం పక్కన ఒక ఇల్లు, సౌకర్యవంతమైన కారు, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్, అందమైన భార్య మరియు చదువుకుని చాలా డబ్బులు సంపాదించే నలుగురు కుమారులు ఉన్నప్పుడు తాను నిజంగా సంతోషంగా ఉంటానని చెప్పాడు. అలా ఏకపాత్రాభినయాన్ని నటిస్తున్నటువంటి తన స్నేహితుడిని అడ్డుకుంటూ తెనాలి ఇలా అడిగాడు, ఇదంతా చేసిన తర్వాత నువ్వేం చేస్తావని అడిగాడు. దానికి అతని స్నేహితుడు, ఇదంతా చేసిన తర్వాత నేను నా కాళ్ళను పైకి లేపి సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ నా ముఖం మీద సూర్యుడిని ఆస్వాదిస్తూ ఉంటాను అని సమాధానం చెప్తాడు. ఇది విన్న తెనాలి రాముడు ఒక గొప్ప నవ్వు నవ్వి, మరి ఇప్పుడు నువ్వు అలా చేయడం లేదా? కష్టపడి పని చేయడం తప్ప నువ్వు చేస్తున్నది అదే కదా అని అంటాడు. నీతి: ఈ క్షణంలో సంతోషంగా ఉండు.